దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యంలాగా సెలవిస్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. నేను ఇక్కడ చూడండి, మనుషుడు దైవజనాంగమైన మనందరం కూడా రొట్టె వలన, భూలోక సంబంధమైనటువంటి ఆహారం వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట వల్ల మనం జీవించాలి. వాక్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు. ఇదిగో నేనే జీవాహారం. ఆయన జీవాహారాన్ని మనం భుజించాలి. ఆయన పెట్టి ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించేటువంటి వారుగా మనం ముందుకు వెళ్ళాలి. 119 కీర్తన 50 వచ్చిన కూడా, నీ వాక్యం నన్ను బ్రతికించింది, ఇదే నాకు బాధల్లో నెమ్మది ఇచ్చింది. ఆయన వాక్యం నెమ్మది ఇస్తుంది, ఆయన వాక్యం బ్రతికిస్తుంది, ఆయన వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది, ఆయన వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, ఆయన వాక్యం మనకు సమాధానాన్ని ఇస్తుంది, ఆయన వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది. దానివల్ల జీవించాలి. ప్రతి వ్యక్తి ఆత్మీయంగా ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయన సన్నిధి కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కోసం మనం ఆశ కలిగి ఉండాలి. ఆయనతో కలిసి అంటకట్టపట్టి ముందుకు వెళ్ళేటువంటి విషయంలో మనం దైవిక ఆశ కలిగి ఉండాలి. ఆయన ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉండాలి. ఆయన వాక్యాన్ని తినాలి. యెహెజ్కేలు ఏం కనబడుతుంది? అయ్యా, బాదము చూ కనబడుతుంది, లేక ఒక మరుగుతున్న ఒక కుండ కనబడుతుంది. చూడండి, ఆయన మాటలు తినాలి, భుజించాలి, తినాలి. ఆయన తినాలి. వినుట వల్ల విశ్వాసం ఎలా అధికమవుతుందో వినుట క్రీస్తుని కూర్చున్నదై ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం తినాలి, భుజించాలి. ఆ భుజించినప్పుడు మనకి మధురమైనటువంటిది జీవరసం మనలోకి వస్తుంది. సామెత 4:3లో మీ హృదయంలో నుండి జీవధారలు బయటికి రావాల్సి ఉంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రపరచుకోవాలి. ప్రభు ఎదుట మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే భద్రపరచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా భద్రపరచుకోవాలి మనం. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఆలోచన చేయాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించదము గాక. ప్రార్థన. తండ్రి, స్తోత్రాలు, వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాలని ఆ వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకునే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.